హలో అండి, వెల్కమ్ టు సిరికీర్తి వ్లాగ్స్. మేము ఒక చిన్న మినీ ట్రిప్ ప్లాన్ చేసాము. ఐనవోలు టెంపుల్, వేములవాడ కొండగట్టు. ఐనవోలు టెంపుల్ చూసేసి ఇంకా వేములవాడకి స్టార్ట్ అయిపోయామండి. ఐనవోలు టెంపుల్ ఒక ఏన్షియంట్ టెంపుల్. 11th సెంచరీలో కాకతీయ రూలర్స్ ఎస్టాబ్లిష్ చేశారు. ఆ వీడియో మీరు ఒకసారి చూడండి. తర్వాత ఈ వీడియోకి రండి. ఇది సెకండ్ పార్ట్ ఆఫ్ ట్రిప్. మేము దర్శనం చేసుకునే వరకు మాకు ఐనవోలులోని 9 అలా అయిందండి. ఇంకా వేములవాడకు వచ్చేసాం. మార్నింగ్ 5 o'clockకి లేచి రెడీ అయ్యి దర్శనానికి వెళ్తున్నాము. అసలే ఈరోజు మండే అంటే శివుడికి చాలా ఇష్టం కాబట్టి చాలా పబ్లిక్ ఉంటారు అనుకున్నాము. అయినా చాలా పబ్లికే ఉన్నారు. ఇంకా ముందే వెళ్దామని అలారం పెట్టుకున్నాం, కానీ మేము నిద్రపోయాం. అలారం సౌండ్ కూడా మాకు వినిపించలేదు. అంత ఘోరంగా నిద్రపోయాము. ఇక లేట్ అవుతుందని తొందరగా దర్శనానికి వెళ్ళాం. ఈ కోనేరులో స్నానం చేయడం మిస్ అయిపోయాము. ఎప్పుడు వేములవాడ వచ్చినా ఇక్కడ స్నానం చేస్తాము, కాకపోతే ఇప్పుడు రూమ్లోనే స్నానం చేసి వచ్చేసాము. మేము స్పెషల్ దర్శనంకి వెళ్దాం అనుకున్నాము, ఎందుకంటే మా రూమ్ పక్క వాళ్ళు చెప్పారు చాలా పబ్లిక్ ఉన్నారు, 6 hours అయినా టైం పడుతుంది. ఈ కొల్లాగలు చూసారా ఎలా చేస్తున్నాయో, కొంచెం యాంగ్రీగా ఉన్నాయి. ఎందుకు స్పెషల్ దర్శనం టికెట్స్ మాకు ఎక్కడా దొరకలేదు. ఇంకా నార్మల్ దర్శనంకి వెళ్ళిపోయాం. మమ్మల్ని దేవుడి దగ్గర వరకు అలౌ చేశారు. దేవుడి దగ్గర 5 minutes అలానే ఉన్నాము, అలానే చూస్తున్నాము. జన్మ ధన్యం అయిపోయిందన్న ఫీలింగ్ వచ్చేసింది. చాలా హ్యాపీగా ప్లెజెంట్గా అనిపించింది. దర్శనం కంప్లీట్ చేసుకొని కిందికి వచ్చేసాము. ఇక్కడ వీళ్ళు శివపార్వతుల కళ్యాణం స్టోరీ చెప్తున్నారు. రియల్లీ మేము చాలా భయపడుకుంటూ వచ్చాము. అసలే ఈరోజు మండే అలా అనుకొని వచ్చాము, కాకపోతే చాలా తొందరగా అయిపోయింది దర్శనం. కనీసం 2 hours అయినా దర్శనంకి లైన్లో ఉంటామని ఎక్స్పెక్ట్ చేసాము, కానీ మాకు 30 minutes టైం అలా పట్టింది. అండ్ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రసాదాలు పర్చేస్ చేసుకొని బయటికి వచ్చేసాము. ఇక్కడ శివుడి దగ్గర ఫోటోలు దిగకపోతే ఎలా చెప్పండి. వేములవాడ ఎక్కడికి వెళ్ళినా మా పిన్నికి మాత్రం బ్యాంగిల్స్ కావాలి. బ్యాంగిల్స్ పర్చేస్ చేస్తున్నారు. వీటిని చూడగానే కలర్ఫుల్గా బాగా నచ్చాయంట. మా పిన్నికి ఒక్కరికే కాదు, ఇంకా మా ఫ్యామిలీలో వాళ్ళందరికీ కూడా మా పిన్ని తీసుకున్నాం. తర్వాత బద్దిపోచమ్మ గుడికి వెళ్ళి దేవతని దర్శించుకున్నాం. ఇక్కడే భీమేశ్వర ఆలయం ఉందండి. భీమేశ్వర ఆలయంకి చాలా తక్కువ మంది వెళ్తారు. అక్కడ చాలా బాగుంటుంది. టెంపుల్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ ఒక రావి చెట్టు మీద చాలా గబ్బిలాలు ఉంటాయండి. ఈ భీమేశ్వరుడు ఎవరో కాదు, సాక్షాత్తు శివుడి కొడుకే అంట. నేనైతే ఈ భీమేశ్వర ఆలయంకి ఫస్ట్ టైం వస్తున్నాను మా పిన్ని వాళ్ళతో. మేము చాలాసార్లు వేములవాడ వచ్చాం, కానీ ఈ ఆలయం మాత్రం రాలేదు. మీరు ఎప్పుడైనా వేములవాడికి వస్తే డెఫినెట్గా భీమేశ్వర ఆలయం మిస్ అవ్వకండి. తర్వాత మళ్ళీ మా పిన్ని గాజుల షాపింగ్ చేస్తున్నాం. మా షాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టిఫిన్ చేసి వేములవాడికి బాయ్ బాయ్ చెప్పి కొండగట్టుకు వెళ్తున్నామండి. ఇక్కడ వేడిగా కంకులు కాల్స్తున్నారు ఈ అమ్మ. సో మేము కంకులు తీసుకున్నామండి. నాకైతే చాలా ఇష్టం ఈ కంకి. చిన్నప్పుడు అందరికీ కట్టెల పొయ్యిలు ఉండేవి కదా, కానీ మా అమ్మమ్మ వాళ్ళకి మాత్రం గ్యాస్ స్టవ్ ఉండేది. మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కట్టెల పొయ్యి దగ్గర బొగ్గుల మీద కంకులు కాల్చుకుంటూ తినేదాన్ని. నాకు చాలా గుర్తు. అప్పుడు కంకులు భలే టేస్టీగా ఉండేవి, స్వీట్గా. కాకపోతే ఇప్పుడు అంత టేస్టీగా ఉండట్లేదు. పెస్టిసైడ్స్, కెమికల్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా, ప్రతి దాంట్లో కల్తీ ఎక్కువైపోయింది. అండ్ మా చెల్లి చూడండి కవర్ చేసుకుంటుంది, కనిపించదంట వీడియోలో దొంగ. ఎట్ లాస్ట్ కొండగట్టుకు రీచ్ అయిపోయాము. ఇక్కడ చెరువులో చాలాసేపు ఆడుకున్నానండి. అసలు ఇక్కడ తడిచి ఛాన్స్ ఉంటే తడిచేదాన్ని, కాకపోతే లేదు కదా, ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. కొండగట్టు అంటే మనకి వెంటనే గుర్తొచ్చేవి కోతులు. చాలా కోతులు ఉన్నాయండి. అందరూ భయంగా ఉంటున్నారు. ఏ టెంపుల్స్ అయినా సరే అక్కడ మనకి ఎన్నో డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అమ్ముతారు, కాకపోతే ఈ కోతుల బాధకి ఎవరు అమ్మట్లేదు. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇక్కడ చూసారా, ఇక్కడ ఎప్పటికీ వాటర్ వస్తాయంట ఈ హోల్ నుండి. ఇది సీతమ్మ కన్నీళ్ళు అంట. ఇక్కడ ట్రిప్స్ అన్నీ అయిపోయాయి కదా, మా పిన్ని వాళ్ళు మంచిర్యాలకి వెళ్ళిపోయారు. అండ్ మేము హైదరాబాద్కి వస్తున్నాం. ఆకలిస్తుంది ఎలా అని చెప్పేసి స్నాక్స్ పర్చేస్ చేసి మాకు కొంచెం ఎక్కువ టైం పడుతుందండి రీచ్ అవ్వడానికి. మేము స్టార్ట్ అయింది 5 కల్లా స్టార్ట్ అయ్యాము. ఇంటికి రీచ్ అయ్యే వరకు 11-12 అలా అయ్యింది. ఆటో బుక్ చేసుకొని ఇంటికి రీచ్ అయిపోయాము. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. శివయ్య ఆశీస్సులు, హనుమాన్ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిరికీర్తి vlogs. Bye everyone, have a nice day.